ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ టు టీటీడీ లేటెస్ట్ అప్డేట్స్. నేను మీ మునిలక్ష్మిని. శ్రీవారి భక్తులకు శుభవార్తను తెలియజేస్తూ టీటీడీ నుంచి ఒక అఫీషియల్ అప్డేట్ అయితే రావడం జరిగింది. దీనికి సంబంధించి ఈ వీడియోలో వివరించే ప్రయత్నం చేస్తాను. సో ఈ వీడియో ఎక్కడ మిస్ కాకుండా చివరి వరకు చూసే ప్రయత్నం చేయగలరు. అలాగే వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరూ పర్టికులర్ గా ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయవలసిందిగా కోరుచున్నాను. కళాకారులకు, ముఖ్యంగా గాయని గాయకులకు భగవంతుని సన్నిధిలో తమ కళను ప్రదర్శించాలి అనే ఆశ ఉంటుంది. అందులోనూ కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి సన్నిధిలో గానం చేసే అవకాశం వస్తే అంతకు మించిన అదృష్టం ఇంకేముంటుంది చెప్పండి. అలాంటి అద్భుతమైన అవకాశాన్ని కల్పిస్తుంది తిరుమల తిరుపతి దేవస్థానం. ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించేది టీటీడీ దాస సాహిత్య ప్రాజెక్టు. దాస సాహిత్య ప్రాజెక్టు తరపున తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో ప్రతిరోజు నిర్వహించే శ్రీవారి సహస్ర దీపాలంకరణ సేవ, అలాగే తిరుపతిలోని శ్రీ గోవింద రాజస్వామి వారి ఆలయంలో దాస సాహిత్య సంకీర్తనలను ఆలపించేందుకు ప్రతిభావంతులైన గాయని గాయకులను ఎంపిక చేయబోతున్నారు. దీనికోసం టీటీడీ దాస సాహిత్య ప్రాజెక్టు ఆన్లైన్ ద్వారా దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. ఆసక్తి గల గాయని గాయకులు టీటీడీ దాస సాహిత్య ప్రాజెక్టు అఫీషియల్ వెబ్సైట్ లో లాగిన్ అయి ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి. ఆఫ్లైన్ లేదా ఇతర మాధ్యమాల ద్వారా పంపే దరఖాస్తులు అంగీకరించబడవని టీటీడీ తెలియజేసింది. దరఖాస్తు చేసుకునేవారు 2026 ఆగస్టు 1వ తేదీ నుంచి ఆగస్టు 20వ తేదీ లోపు ఆన్లైన్ లో అప్లై చేసుకోవాలి. అయితే అప్లై చేసుకునే అభ్యర్థులకు సంబంధించిన అర్హతలు, ఆడిషన్ విధానం, సమర్పించాల్సిన ధ్రువపత్రాలు, మార్గదర్శకాలు, ఇతర నిబంధనలకు సంబంధించి టీటీడీ దాస సాహిత్య ప్రాజెక్ట్ అఫీషియల్ వెబ్సైట్ లో లాగిన్ అయి పూర్తి వివరాలను మీరు తెలుసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఇంకొక విషయం ఏంటి అంటే, ఈ ఆడిషన్లకు సంబంధించి ఎటువంటి ఏజెంట్లను, మధ్యవర్తులను, ప్రతినిధులను టీటీడీ వారు నియమించలేదని స్పష్టం చేయడం జరిగింది. అభ్యర్థులు ఎవరైనా సరే మధ్యవర్తులను నమ్మి మోసపోకుండా టీటీడీ దాస సాహిత్య ప్రాజెక్ట్ అఫీషియల్ వెబ్సైట్ ద్వారా మాత్రమే ఆన్లైన్ లో తమ అప్లికేషన్ ను పంపించాలని టీటీడీ వారు స్పష్టంగా తెలియజేయడం జరిగింది. దీనిని భక్తులు గమనించుకోగలరు. అంటే చివరి తేదీ అయిన ఆగస్టు 20వ తేదీ లోపు ఆన్లైన్ లో మాత్రమే మీ దరఖాస్తులను పంపాల్సి ఉంటుంది. ఇలా ఆగస్టు 1వ తేదీ నుంచి 20వ తేదీ లోపు ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకున్న గాయని గాయకులకు 2026 నవంబర్ 27వ తేదీ నుంచి డిసెంబర్ 2వ తేదీ వరకు 6 రోజుల పాటు తిరుపతిలోని మహతి ఆడిటోరియంలో ఆడిషన్లు నిర్వహిస్తారు. కాబట్టి ఆసక్తి గల గాయని గాయకులు తిరుపతి శ్రీ గోవింద రాజస్వామి వారి ఆలయం, తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి సన్నిధిలో మీ కళను ప్రదర్శించడానికి టీటీడీ వారు కల్పిస్తున్న ఈ అద్భుత అవకాశాన్ని మిస్ కాకుండా ఆగస్టు 20వ తేదీలోపు టీటీడీ దాస సాహిత్య ప్రాజెక్ట్ అఫీషియల్ వెబ్సైట్ లో లాగిన్ అప్లై చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. ఓం నమో వెంకటేశాయ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.